హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన కెనరా బ్యాంక్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ ఏవైతే ఉన్నాయో 3000 వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 21 సెప్టెంబర్ 2024. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 4 అక్టోబర్ 2024 అనమాట. అలాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే 3000 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ 200 దాకా ఉన్నాయి. అన్ని డిస్ట్రిక్ట్స్లో దాదాపుగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించి కూడా 120 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైడ్ వేకెన్సీస్ బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ క్రైటీరియా అనమాట 20 to 28. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎనీ డిగ్రీ అనమాట. ఇంకా 15,000 రూపీస్ అయితే పర్ మంత్ మీకు 1 year పాటు ట్రైనింగ్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే అప్రెంటిస్షిప్ అనమాట. 1 సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు అప్లికేషన్ లింక్, దీనికి సంబంధించి మొదట NATSలో అయితే మీరు ఎన్రోల్ అయితే అవ్వాలి కంపల్సరీగా అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, స్కిల్ ఇండియాకి సంబంధించి అదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిలో మీకు NATSలో ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలనేది 100% ప్రొఫైల్ ఎలా కంప్లీట్ చేసుకోవాలని లింక్ అయితే ఇచ్చాము. అది చూసుకొని మీరు NATSలో అయితే మొదట ఎన్రోల్ అయితే అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఇక్కడ లింక్ అయితే ఇస్తారు వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కోసం. దాంట్లో క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి కెనరా బ్యాంక్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. అప్లై చేసుకునే దానికి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ 2024-25కి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేయాలి. దానికన్నా ముందు మీరు ఈ యొక్క NATSలో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. 100% ప్రొఫైల్ కూడాను కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఉంది. అది చూసి మీరు 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫిల్అవుట్ చేయాలి, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇంకా ఫీజ్ పేమెంట్, ఇలాగా స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా తప్పనిసరిగా ప్రింట్అవుట్ మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషను, ఇక్కడైతే మిడిల్ నేమ్ కన్ఫర్మేషను, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. మీ యొక్క నేమ్ కనుక 35 characters లోపు ఉంటే పూర్తి నేమ్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. మిడిల్ నేమ్ లేకపోతే దీన్ని స్కిప్ అయితే చేసుకోవచ్చు అనమాట, అవసరమైతే. లేదు ఇక్కడ మాత్రమే మనకి స్టార్ మార్క్ అయితే ఉన్నదన్నమాట. ఈ నేమ్ అనేది ఇక్కడ ఫోటో ఐడి, మీరు ఎగ్జామినేషన్కి ఏదైతే క్యారీ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండేలాగా చూసుకొని అదైతే ఇక్కడ మనం ఆ యొక్క ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు కంప్లీట్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది, చెక్ చేసుకోవాలన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి కరెక్షన్ ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వరు. సో మీరు జాగ్రత్తగా అయితే అన్ని కాలమ్స్ చెక్ చేసుకొని తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. పైన ఇచ్చిందే కింద ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. దీనికి స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీకు వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ కింద అయితే మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే సెకండ్ ట్యాబ్ అనమాట, ఫోటో సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ మనం చోట నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి మెసేజ్ కూడా వస్తుందన్నమాట. కిందకైతే రావాలి. ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ సిగ్నేచర్ టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అలాగే అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫోటోకి సంబంధించి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 centimeters 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఉండాలన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 10 to 20 KB మధ్య అది కూడాను అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి థర్డ్ స్టెప్ అనమాట. బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి.
మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రానా తెలంగాణ మీరు ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ గురించి ఒక నోట్ అయితే ఇచ్చారు. మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ కనుక వస్తే ఏ స్టేట్కైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 200 వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించి 120 వేకెన్సీస్ దాకా వీళ్ళు నోటిఫై చేశారు. దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడాను వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ కూడాను మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా మనకి తెలుగు ఉర్దూ అనేది ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ కింద నోటిఫై చేశారు. సెలెక్ట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. ఇంకా కేటగిరీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలాగనమాట. ఇదైతే అది తర్వాత మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా మీరు 1984 రైట్స్ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో డైవర్స్డ్ ఎవరైతే ఉన్నారో రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్నటువంటి జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్ వీళ్ళందరూ కూడా ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో హిందూ ముస్లిం క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హిందూ అని పెడితే కనుక ఇక్కడ నో అయితే పెట్టాలి. అదర్ ఏదైనా పెట్టుకుంటే మీకు ఇక్కడ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది. హిందూ కాకుండా అదర్ రిలీజియన్కి భారతదేశంలో రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉంటుంది, వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. హిందూ పెడితే మాత్రం నో అయితే పెట్టాలన్నమాట. డిడ్ యూ రిజిస్టర్ ఆన్ నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇందాక చెప్పినట్టుగా మన నాట్స్ పోర్టల్లో మనం దీనికి సంబంధించి కంప్లీట్ 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం లేదని అడుగుతున్నారనమాట. కంపల్సరీగా ఎస్ పెట్టాలి. నో పెడితే కనుక ఇక రిజిస్ట్రేషన్ నాట్స్ పోర్టల్ మ్యాండేటరీ అంటే తప్పనిసరి అని చెప్పేసి ఒక నోట్ అయితే వచ్చిందనమాట. సో ఎస్ పెడితేనే మీరు అప్లికేషన్ చేయగలుగుతారు. సో ముందుగా మీరు ఈ నాట్స్లో కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే మీకు లాస్ట్లో వస్తుంది. అది వచ్చినప్పుడు అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా డూ యూ హోల్డ్ ఆధార్ కార్డు మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే ఎస్ పెట్టాలి, ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నో పెడితే కనుక ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ ఎన్రోల్మెంట్ షిప్ ఇక్కడ మీరు ఎన్రోల్ అయ్యి ఉంటే ఆధార్కి ఎస్ పెట్టి ఒక నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు, కంపల్సరీగా మనం ఏది ఎంటర్ అయితే చేసుకోవాలి. నేషనాలిటీ అనేది ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట క్యాలెండర్ ఇచ్చారు. ఈ విధంగా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకోవాలి. మీ ఏజ్ అనేది 1 సెప్టెంబర్ 2024కి ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవాలన్నమాట. దీని గురించి మీకు ఇక్కడ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. 20 to 28 ఇయర్స్ అయితే ఉండాలి. 1 సెప్టెంబర్ 1996 1 సెప్టెంబర్ 2004 మధ్య కనుక మీ ఏజ్ ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా కూడా జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అంటే కవలలు అనమాట, వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే వేసి పెట్టాలి. పెడితే కనుక ఇక్కడ మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేసుకోవాలన్నమాట. ట్విన్స్ అదర్స్ అయితే అవసరమైతే లేదనమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా వీడోరా ఇంకా కూడా డైవర్స్లా జ్యుడిషియల్లీ సెపరేటెడా ఎంటర్ అయితే చేసుకోవాలి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి వచ్చేస్తే డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ ఇంకా కూడా స్టేట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి. అన్నీ ఆటోమేటిక్గా కిందకైతే మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కోసం కరస్పాండెన్స్ అడ్రస్ లేదంటే పర్మనెంట్ అడ్రస్ ఏదైనా మీరు చూస్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫీజు అయితే డిస్ప్లే చేస్తున్నారు. లాస్ట్లో అయితే మన ఫీజు అయితే మనం
పే చేసుకోవాలన్నమాట. లాస్ట్ స్టెప్లో ఇక్కడ మనకి యువర్ ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఈడబ్ల్యూఎస్కి 500 రూపీస్ అయితే ఇచ్చారు. మిగిలిన వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి మీద 500 రూపీస్ అయితే ఇచ్చారు. వ్యాలిడేట్ చేసుకోవాలి. రెడ్ మార్క్స్ వస్తే కనుక మీరు ఆ యొక్క కాలమ్స్ రెక్టిఫై చేసుకొని తర్వాత అయితే ముందుకెళ్ళాలి. ఇక్కడ మనకి న్యాడ్స్ నేను ఎంటర్ చేయలేదు, ఇది ఎంటర్ చేసేస్తే నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేసుకొని సేవ్ నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్లో ఈక్యూ కాలం అనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st September 2024కి మీకు గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట. ఎనీ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, ఏ స్ట్రీమ్ అయినా 1st September 2024కి మీకు కనుక ఈ మార్క్ షీట్ కానీ ఇంకా ప్రొవిజనల్ కానీ ఏదన్నా కనుక ఆ డేట్ దానికన్నా ముందు ఉన్నది అయితే సరిపోతుంది. ఇంకా కూడా ఇక్కడ మన పర్సంటేజ్ గురించి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మీరు రౌండ్ ఆఫ్ చేయకుండా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మార్క్స్ అయితే వేయాలి. సపోజ్ మీకు కనుక 54.99 వస్తే మీరు 55% మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయకూడదు. 54.99 యాజ్ టీజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలా ఇంటర్మీడియట్, డిప్లొమా లేదంటే గ్రాడ్యుయేషన్ అనమాట. ఈ విధంగా ఇక్కడ 10th క్లాసు గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా అందరు కూడా ఎంటర్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి బోర్డు ఎంటర్ చేసుకోవాలన్నమాట. అంటే సిబిఎస్ఈ అయినా స్టేట్ బోర్డా ఏంటి అనేది. ఇక్కడైతే మీరు ఎప్పుడు పాస్ అయ్యారు 10th క్లాస్ అనేది మెమోస్లో ఉంటుంది. ఆ డేట్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. సపోజ్ ఈ విధంగా ఎగ్జాక్ట్ మార్క్స్ వేయాలి, రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు, చేసినా కూడాను ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఆర్ట్స్ వాళ్ళు సైన్స్, కామర్స్, అదర్స్ అయితే ఇచ్చారు. ఇంకా కూడా డిప్లొమా ఎంటర్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ వాళ్ళు గ్రాడ్యుయేట్ అనమాట. డిగ్రీ మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇక్కడైతే యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉందో మీరు డిగ్రీ చదివింది ఎంటర్ చేసుకోవాలి. డిగ్రీ స్ట్రీమ్ అనమాట. ఇక్కడ మనకి ఆర్ట్స్ అంటే BA, సైన్స్ అంటే BSc, కామర్స్ అంటే BCom, ఇంకా అగ్రికల్చర్ అనమాట. ఇంకా మేనేజ్మెంట్ BBM చేసిన వాళ్ళు కానీ, BBA చేసిన వాళ్ళు కానీ, ఇంకా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే BE బీటెక్ తీసుకోవచ్చు. దీనిలో లేనటువంటి డిగ్రీ ఏదన్నా చేసి అదర్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ కాలంలో మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారనేది మెమోస్లో ఉంటుంది. దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ గతంలో మీరు అప్రెంటిస్ ట్రైనింగ్, ఫ్రెండ్స్ మీరు గతంలో కెనరా బ్యాంకులో కానీ లేదంటే అదర్ ఆర్గనైజేషన్స్లో అప్రెంటిస్ ట్రైనింగ్ చేస్తూ ఏదైనా మీ ఫాల్ట్ వల్ల మీరు ఏదైనా కనుక మీరు ఆ ట్రైనింగ్ నుంచి కనుక టెర్మినేట్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ప్లస్ ఇక్కడ రెండో కాలం వచ్చేసరికి ఇక్కడ గతంలో మీరు కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోవటం కానీ లేదంటే మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండటం కానీ ఏదైనా ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. జనరల్గా మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఒకసారి ఇవ్వడం జరుగుతుంది, సెకండ్ టైం అయితే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఇదైతే మనం నో పెట్టాలి, పైది కూడాను నో పెట్టాలన్నమాట. మీరు కనుక గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ చేస్తే కనుక టెర్మినేట్ కాకపోతే పైన నో పెట్టాలి, కింద కూడా నో పెట్టాలి కంపల్సరీగా, లేకపోతే మీకు అవకాశం అయితే ఉండదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు 10th లేదంటే ఇంటర్మీడియట్లో కనుక లోకల్ లాంగ్వేజ్ మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు మీరు చదువుకున్నారని చెప్పేసి ఒక సబ్జెక్టుగా ఎస్ పెట్టాలన్నమాట. ఇంకా మెడికల్లీ ఫిట్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఇది కూడా మీరు ఎస్ అయితే పెట్టాలన్నమాట. తెలుగు అనేది ఆటోమేటిక్గా వచ్చింది లాంగ్వేజ్, రీడ్ రైట్ స్పీక్ అనేది కంపల్సరీగా టిక్ ఆన్ చేయాలి. ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడాను మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ అని ఏమి క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అనమాట. డిప్లొమా తప్పనిసరిగా ఎంటర్ చేసుకోవాలి. ఇంటర్వల్ ఇంటర్మీడియట్ అనమాట, బోర్డు ఎంటర్ చేయాలి. మీరు ఏ బోర్డు ఇంటర్మీడియట్ చేశారో సబ్జెక్ట్ అనమాట, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. పాసింగ్ డేట్ ఆఫ్ ఇంటర్మీడియట్, అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కంపల్సరీగా ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను కాబట్టి ఇందాక చెప్పినట్టుగా 200 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనకి అన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సపోజ్ మీరు దేనికి ఇవ్వాలనుకుంటే ఇంపార్టెన్స్
అదైతే ఈ విధంగా టిక్ ఆన్ చేస్తే వరుసగా వస్తాయి అన్నమాట. దీన్ని పట్టుకొని పైకి కూడా మీరు మూవ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఆ విధంగా ఎన్ని ఆప్షన్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట పూర్తిగా, లేదంటే కొన్ని ఆప్షన్స్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే కానీ మనకి ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని రావడం లేదనమాట. సో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారో మీ డిస్ట్రిక్ట్ మీ సిటీకి సంబంధించి మొదట ఆప్షన్ ఇచ్చి మిగతా తర్వాత టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి ఇక్కడ మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. వన్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా ఇక్కడ బ్యాక్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది టిక్ ఆన్ చేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ అయితే చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని స్కాన్ చేసుకొని దాని వరకు క్రాప్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడాను ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదైతే మనం రాసుకొని అప్పుడు జేపీజీ ఫార్మాట్లో దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఐకాన్ మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్ ట్రూ అండ్ వాల్యూడ్ ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని అంతవరకు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ అనమాట, పేమెంట్ అయితే చేసుకోవాలి. పేమెంట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకైతే ఈ స్టెప్ అయితే ఉండదు, డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి, ఓకే అనాలి. ఇక పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వ్యాలెట్స్ ఇలాగా వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి మనకి 19 October 2024 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది. ఈ లోపల మీరు లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 3000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి కెనరా బ్యాంక్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.